ఓకే రైట్. ఏదేం పెద్దమ్మ వంకాయ టమాటా ఇది గంట అయిపోతుంది. దోసకాయ టమాటా నిన్నే చేసుకుంది. ఇది అండి వినాయకుని సందర్భంగా అన్నదానంలో మట్టి వినాయకుని చేసి ఎంత ఘన విధంగా చేస్తున్నారండి. ఇది నా పేరు వెన్నమల్ల రవి. సుశ్రుత ప్రకృతి వైద్యాలయం 17 అనే యూట్యూబ్ ఛానల్ వారికి, నన్ను కన్న తల్లిదండ్రులకు, ఆయుర్వేద మహర్షులకు, నా విద్య నేర్పిన గురువులకు, ప్రతి ఒక్కరికి శిరసావించి వందనం చేస్తున్నా. ఆయుర్వేదాన్ని అభిమానించే వారి కానీ పాటించే వారికి కానీ ప్రత్యేకమైన ధన్యవాదములు. సహజ సంపదను కానీ ప్రభుత్వ వాస్తులు కానీ ఇలాంటి ఒక అమూల్యమైన మొక్కలను కనుక పెంచే ప్రతి వ్యక్తికి శిరసావించి వందనం చేస్తున్నా. నేను చెప్పుకుంటూ పోతున్నా. ఆయుర్వేద అన్వేష భాగంలో 6, 7, 8 అంటే దాదాపుగా నవరాత్రులు నవదినములన్నీ దగ్గర పడుతుంది. వినాయక చవితిని యావతి ప్రపంచలోకంలో ప్రకృతి సిద్ధమైన మట్టితోని కానీ మాణిక్యంలాగా తయారు చేసుకుని ఆ యొక్క వినాయకుని పూజలు చేసే ప్రతి ఒక్కరికి, ఈ ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడే ప్రతి వ్యక్తికి, ఈ యావతి ప్రపంచాన్ని కాపాడే వినాయకుని భగవంతుని మరొకసారి శిరసావించి వందనములు చేస్తూ ఆయుర్వేద అభిమానులారా, ఈరోజు ఏంటంటే దాదాపుగా 21 పత్రములో 11, 13, 16 పత్రం ఏంటంటే ఈ సన్నజాజి చెట్లు. ఈ సన్నజాజి చెట్టులో సన్పిన్ జాస్మిన్ ఫ్లవర్ అంటారు. దీన్ని సన్పిన్ జాస్మిన్ ఫ్లవర్ ఇంగ్లీష్ పదంలో. సన్పిన్ జాస్మిన్ ఫ్లవర్ అంటే జాస్మిన్ అంటే దాదాపుగా మల్లెతీగ జాతి సంబంధించింది. సన్నజాజిగా ఉన్నదాన్ని ఇంగ్లీష్ పదంలో సన్పిన్ జాస్మిన్ ఫ్లవర్గా దీన్ని పేరుతో పిలుస్తారు. దీనికి మన యొక్కకు ఉండవలసిన గుణం ఏంటంటే, ఎప్పుడైతే ఇది తీగ జాతి మొక్క, చూడండి ఇది తీగ జాతి మొక్క, దీని కింది అడుగు భాగం నుంచి దాదాపుగా కింది అడుగు భాగం నుంచి ఒక తీగలాగా బారి ఎన్నో శాఖలుగా అంటే ఎన్నో కొమ్మలుగా ఎక్కడికక్కడికి పాచిపోయి, అంటే దాన్ని పాకి సూర్యుడి నుంచి ఈ యొక్క వాతావరణం నుంచి ఈ యొక్క భూమి నుంచి కిరణజీన సమయ క్రియగా మార్చుకొని దాని నుండి వచ్చిన యొక్క ఆక్సిజన్ ఈ ప్రకృతిలో కలిసి మనకు ఔనిత్యముగా ఇచ్చే యొక్క అమూల్యమైన తీగ జాతి మొక్క ఉందంటే ఒక సన్పిన్ జాస్మిన్ ఫ్లవర్ చెట్టు. దీనే సన్నజాతి చెట్టు అంటారు. ఎవరికైతే చూడండి ఇంట్లో కూడా అడిగి చూపిస్తా. ఈ చెట్టు జాతి ఉన్న వాళ్లకు దాదాపుగా కొన్ని వ్యాధులు రావండి. ఎక్కువ ఈ వ్యాధులు అంటే నేను ప్రతి మొక్క కానీ ఏదైనా కానీ ఈ మొక్క మనిషికి మనగడనే రూపంలోనే వెళ్ళిపోతున్నాం. అయితే ఈ మొక్కలు అనేది మ్యాక్సిమం దేనికి ఉపయోగిస్తుందంటే అన్నవాహిక నుంచి, అంటే నోటి నుంచి, అంటే మన కింది పెదుగు పై దవడ కింది దవడ మన యొక్క జీర్ణ వ్యవస్థలో నోటి నుంచి అంటే దాదాపుగా అన్నవాహిక సంబంధించిన వ్యాధులు రావండి. నా యొక్క నమ్మకం, నేను నా యొక్క నిరూపణ సైంటిస్ట్ నిరూపణ కూడా అదే. ఎందుకంటే ఈ యొక్క సన్నజాతికి ఉండవలసిన కోమలతత్వం చూడండి, దీని చిగురు ఉంటుంది. దీనంతా మొగ్గలతోని దగ్గరికి తీసుకో, ఈ యొక్క చిగురు ఉంటాయి కదండి, ఈ చిగురుతోని కనుక ఎవరికైతే దాదాపుగా దీని సంబంధికులు ఈ యొక్క ఇంటి యజమాని కానీ మొక్క యజమాని కానీ ఎవరైనా ఈ చెట్టుకు దాదాపుగా ఒక 24 గంటల కాలంలో మినిమం ఒక 3-4 గంటల దీనికి అనువర్తింపజేసుకుంటారు. అంటే దీని చుట్టూ తిరగడము, దీని చుట్టూ కూర్చోవడము, దీని చుట్టూ దాదాపుగా నీడలో ఉండడం వల్ల కనీసం అన్నవాహిక సంబంధించిన వ్యాధులు రావండి. ఇది వాస్తవం. ఎలానంటే నోటిలో దాదాపుగా జెనెటిక్ ప్రాబ్లంతోనో లేక మన పురాతన కాలంలో ఉండవలసిన ఒక తప్పిదాలో, లేదంటే ఇప్పుడు మనం చేసే ఒక తప్పిదాలో అధిక వేడి చేయడం వల్ల ఈ అధిక వేడిలో ఉండవలసిన ఒక పదార్థాలు మన శరీరం మీద ప్రకోచింపడం చేయడం వల్ల మన నోటిలో అల్సర్ పొక్కులా ఉంటాయి. ఇప్పుడు దాదాపుగా ఒక 70-60 సంవత్సరాలు నిండిన వృద్ధురాలు కానీ వృద్ధులు కానీ
పురుషులకు కానీ స్త్రీలకు కానీ మహిళా లోకానికి కానీ ఇవి ఎక్కువ వస్తున్నాయండి. ఇలా ఈ రోజు ఏంటంటే సన్నజాజి మానవునికి మనగడలో అతి ముఖ్యమైన జీవనం తీగ జాతి చెట్టు. ఇది ఎలా చేసుకుందామని ఒక భాగంలో చెప్పుకుంటూ పోదాం. అయితే సన్నజాతిలో ఉండవలసిన ఏంటంటే ఈ చెట్టు పెంచును చూడండి, దీనికి సంబంధించిన విషపూరితమైన యొక్క జాతులు ఏది విషాల పురుగుల పాములు కానీ ఎవి కానీ రావండి. ఎందుకంటే ఇందులో ఉన్న కోమలతత్వము, ఇందులో ఆటోమేటిక్గా ఎంతో ఒక పదార్థాలు ఆల్కలైట్ పదార్థాలుగా విడుదలడం వల్ల బయటికి దీని నుంచి వచ్చిన యొక్క శ్వాసతోని అక్కడ ఉండవలసిన విషపూరితమైన జాతి సంబంధించిన జీవులు ఉండే అన్నమాట. చూడండి ఎలా ఆల్కలైట్ పదార్థం అని చెప్పుకుంటూ పోతున్నాం. చిన్న ఎగ్జాంపుల్ అండి, ఈ మొక్కలు తుంచుకుంటా ఈ యొక్క చిగురును ఇదేంది ఈ యొక్క పత్రములు ఇది తుంచిన తర్వాత మెత్తగా గుజ్జులాగానో లేక మన చేతిలో దాదాపుగా ఏదో ఒక నూనెలాగా ఇట్లా గిర్రుగా దగ్గరికి వస్తాను. ఈ దగ్గరగా కొమ్మలతత్వం ఉండి ముద్దలాగా ఎక్కడికక్కడ ఇరుగుతాండి, పెడుసుగా ఇరుగుతాంటే ఈ పెడుసుగా ఇరిగిన దానికి ద్రవం పోసి చూడండి, ఆ ద్రవాలలో నీటిలో ఆటోమేటిక్గా తేలుతాండి, నూనె పదార్థం లాగా ఉంటుంది. అందుకు దీని ఆల్కలైట్ పదార్థంగా గుర్తించాలన్నమాట. ఎప్పుడైతే మన శరీరంలో ఎలాంటి యొక్క జీవనాడులు లేక మన కండరం కానీ మన యొక్క ఏది ఒక నాడీ వ్యవస్థ కానీ ఏదైనా కానీ మన శరీరం కనుక స్పందించినప్పుడు దీన్ని ఎంతో అంతగా ఒక ఆయిల్ లాగా సన్నజాజి ఆయిల్ లాగా తయారు చేసుకునే విధానం కూడా ఉంటుంది. నేను చెప్పిన చేద్దామనేంత వరకు ఎవరికైతే బాడీలో శరీరం అవయవాలు కనుక స్పందించిన వాని వెడలకు జెనెటిక్ ప్రాబ్లంతో కొన్ని సంవత్సరాల వరకు కాళ్ళు చేతులు కానీ నడుము స్పందించిన వాళ్ళకు పక్షవాతంతో లేదంటే కొందరికి ప్రమాదకరంలో కాళ్ళు చేతులు విరిగి సత్వాయి కింద పడితే చూడండి, వాటిని అన్నిటినీ ప్రేరేపింపజేసేది సన్నజాజి. అంతేకాకుండా ఇదండి ఆయుర్వేద అభిమానులారా, ప్రతిదీ గురించి చెప్పుకుంటూ పోతున్నా. ఎవరికైతే విషపూరితమైన యొక్క జీవులు కానీ పాములు కానీ జంతువులు కానీ మన విషాన్ని కనుక అరించినప్పుడు ఒక ప్రథమ చికిత్సలాగా చేయండి. కంటిలో కానీ చెవులో కానీ ఏది పోయకుండా కానీ ఈ సన్నజాజి మండలు కనుక వేసుకొని పక్క కనీసం అరిచేతులకు అరికాలకు కొద్దిగా చిటికడి పసుపు వేసుకొని దీన్ని మెత్తగా చేసి ఆ అరిచేతులకు అరికాలకు గోరు మైదాలాగా మెత్తగా మర్దనం చేయండి. చేసి ఇంకా ఓపుకుంటుంది. ఇంకొక మొక్కుని మన ఒక వినాయకుని పుణ్యమా తులసి చెట్టును కానీ ఇందులో ఇంకా తులసి చెట్టు కనుక దీన్ని ఉపయోగించుకుంటే అరిచేతులకు అరికాళ్ళకు స్పందింపజేసుకుంటూ ఇంకా నుదుట ఆజ్ఞాచక్రం మీద ఒక్కొక్క చుక్క ఒక్కొక్క ముద్ద పెట్టుకుంటూ పోతుంటే అది ప్రథమ చికిత్సగా చేసుకుంటూ సంబంధిత ఒక హాస్పిటల్ కనుక వెళుతుంటే ఎంత ప్రమాదకరం జరిగినా ఎలాంటి ఒక విషపూరితాలు జరిగినా ఆటోమేటిక్గా మనిషి కోమలకు పోవడం కానీ స్పృహ తప్పడం మొత్తం పడిపోవడం కానీ పలుసు పడిపోవడం జరుగుతాయి. అలాంటి ఒక అనుచితమైనగా శరీరాన్ని అనుకోకుండా ఆపదలో పడేదండి సన్నజాజి చెట్టు. సన్నజాజి చెట్టుకు తులసి చెట్టుకు ఇంకొకటి మంచిగా రండి, సాధ్యమైనంత వరకు కొన్ని కుటుంబాలు ఆరిపోయినాయి. నా కుటుంబం కూడా ఆరిపోయింది. మా మిస్సెస్కి అనుకోకుండా కూడా ఏదో ఒక ఏదో ఒక పని చేయడం వల్ల ఆ దండెం తీగ గంక కరెంట్ షాక్ కొట్టి అలాంటి వాళ్ళకు నాది కూడా అదే సమీపంలో ఈ యావత్ ప్రపంచంలో ఎవరైతే కరెంటుతోని అంటే విద్యుత్ శక్తితోని ఇది మంచిగా నండి ఆయుర్వేద అభిమానులారా, నేను తులసి చెట్టు మీద పెట్టిన తర్వాత సన్నజాజి చెట్టు పెట్టాలనుకున్న ఇప్పుడు సమయం వచ్చింది వినాయకుని దేవుని సందర్భం అని 11 kV దాదాపుగా సాధారణ ఏదో ఒక కరెంట్ షాక్ కొడుతుంది. మంచిగా అంటే చాలా ప్రమాదకరము, చాలా చాలా విధానమైనది సంఘటనలు జరిగినాయి. నేను చాలామంది చూసుకుంటూ పోయినా చాలామంది ప్రవేశపెట్టిన ఇంటి సమీపంలో లేక చెలక సమీపంలో ఏదో ఒక ప్రమాదకరం జరుగుతుంది. ఆ ప్రమాదకరం జరిగినప్పుడు అనుకోకుండా కరెంట్ షాక్ కొట్టి మనిషి స్లో పడిపోతాడు. ఆ కరెంటుకున్న పవర్తోని యాక్టివ్ పవర్తో మన శరీరంలో ఉన్న మొత్తం ఆ శరీరంలో రక్తం హిమోగ్లోబిన్ కలిసిన ఒక హిమోగ్లోబిన్ రక్తంలో నీరు శాతం గుంజుకుంటే ఒక్క కొన్ని సెకండ్లనే. మిగతా ఏముంటుందండి అందులో ఐరన్ హిమోగ్లోబిన్లో ద్రవ పదార్థంలాగా గట్టి మందం ఉంటుంది. ఆ మందగించిన ద్రవం అనేది శరీరంలో ఎక్కడైతే మన యొక్క మజిల్స్ నుంచి ఒక కండరాలలో ఒక వెనుస నరం సిస్టంలో ఉన్నప్పుడు అక్కడికి ఇక్కడికి ఎంతో భాగంగా ఏం చేయాలి, ఆ నరాలు అనేది అందులో నుంచి రక్త ప్రసరణ జరగాలి. అది జరగదండి. ఎప్పుడైతే బాగా ఎక్కువ శాతం జరుగుతుందో మెదడులో లేకపోతే గుండె నుంచి ఊపిరితిత్తుల్లోకి, ఊపిరితిత్తుల నుంచి కిడ్నీలలో
ఎక్కడో నరములు అక్కడ గడ్డగట్టిపోయి నరాగంలో నుంచి రక్తస్రావణం రక్తపసరం జరగక కొందరు కట్టెవాతంగా పక్షవాతం లాగుంది, కొందరు చనిపోయే విధంగా ఉంటుంది. అలాంటప్పుడు సన్నజాతి కాక సమీపించిన నేను చెప్తాను, నాకు చాలా ఫోన్ కాల్ చేసిన కామెంట్ పెడుతున్నారు, మరియు నా దగ్గరికి వచ్చి మీరు కూడా అడుగుతారు. వాళ్ళందరికీ మరి ఒకసారి చెప్పావించి ఏ మొక్క చెప్పినా నేను కాదు ఎవరికి చెప్పిన సృష్టిలో ఆయుర్వేదం గురించి ఒక్క క్షణం కూడా ఒక సెకండ్ కూడా ఆ ప్రాణాన్ని మనం వేస్ట్ చేయదు, అంటే కాలక్షేపణం చేయొద్దు. మీరు నడుచుకుంటూనే ఇప్పుడు నాకు ఇలా కరెంట్ షాక్ కొట్టింది, ఏం చేయాలంటే అనస్పతి కింద పడ్డా, దబాదాబా అలా ఒక తులసి చెట్టు ఉంది, ఆ తులసి చెట్టుని దీని దగ్గర మలవాలే. తులసి చెట్టు ఎక్కువ పసరలాగా తీసుకుని వచ్చి అజ్ఞాచక్రం మీద ముక్కాడ పెట్టి నోట్లో పోసుకుని తీసుకుని వెళ్ళిపోవాలి. ఎట్లా ఇది చేసుకుంటూ పోవాలి. ఎవరికైతే ఎలాంటి యొక్క చిన్నది కానీ పెద్దది కానీ పెద్ద ప్రమాదాల కానీ ఎలాంటి ఒక కరెంట్ షాక్తో కానీ కొట్టినప్పుడు సన్నజాజి 1 వంతు, తులసి 2 వంతులు, లేక తులసి కాంకి ఎక్కువ దొరికితే 2 వంతులు, తులసి తక్కువ దొరికితే 1 వంతు తులసి 2 వంతులు సన్నజాజి చేసుకొని పసరలాగా చేసుకొని ముక్కుకాడ నోట్లో ఇంత పసరలాగా పోసి మన నోటికాడ వాసన ముక్కుకాడ వాసన ఈ నొద్దుతున్న యాజ్ఞాచక్రం మీద దాదాపు ఇట్లా పెట్టుకుంటూ పోతుంటే ఎంత అమోఘమైన యొక్క వైద్యం అంటే ఆయుర్వేద అభిమానులారా, ఈ సృష్టిలో ప్రాణం పోతుందా అన్న వ్యక్తులు ఎంతో కాలక్షేపంలో ఆటోమేటిక్గా బతికి నిలబడి జీవించి బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది పాటించక ఇది చేయక అన్ని అజ్ఞానవాసంలాగా కుటుంబాలు నాశనమై ఎంతోమంది దారుణ పడి చాలామంది ఉన్నారు. ఇది అమూల్యమైనది. ఎవరైతే నా వ్యూవర్ చేస్తున్నారో, ఎవరైతే ఆయుర్వేదానికి ప్రేరణ చేస్తారో ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో తులసి చెట్టు, వేప చెట్టు, చుత్తూరబెండ చెట్టు అంటే అతిబల చెట్టు, ఉత్తరేణి చెట్టు, మరియు ఈ యొక్క సన్నజా చెట్టు, నేను చెప్పిన మాందార చెట్టు, కొన్ని ఎన్నో కొన్ని మీకు తెలిసిన ఒక 12 ఒక 20 10 మొక్కలు కనుక మీ ఇంటి చుట్టూ కానీ మీ యొక్క చిలక చుట్టూ కానీ మన యొక్క సంచరించే ఒక మన ప్రాంతం కనుక చుట్టూ ఉంటే ఒక వైద్యుడు ఒక దాదాపుగా ఒక 100 సంవత్సరాల వైద్యుడు మీ ఇంట్లో ఉన్నట్టు. ఎందుకంటే నిత్యము వీటి నుంచి స్రవించే ఒక గాలి మనకు మన చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ధారాళంగా అవి వ్యాపించడం వల్ల మన నిత్యము లేచి 24 గంటలు మన ఇంట్లో లేచి ఆ పని ఈ పని చేసుకుంటుంటే ఆ గాలిని శ్వాసించడం వలన ఈ యొక్క యువత ఈ ప్రపంచంలో కలుషితమైన ఒక వాతావరణం నుంచి మనం ఎంతో ఒక 50-60% బయటపడే అవకాశం ఉంటుంది. నేను చెప్పింది ఒకటి, చేసేది ఒక 100 చేయాలి. అలా 100 చేసినప్పుడే ఈ రోజులలో బతికే అవకాశం ఉన్నది. ఈ రోజులలో గత ఒక 40-30 సంవత్సరాల క్రితం 100 సమస్యలు ఉన్నా కానీ ఒక్క సమస్యకు తోడుగాక ప్రచరింపజేసినప్పుడు బతికే అవకాశం ఉంది. ఇప్పుడు అలా లేదు. అంత కలుషితమైంది. తిని ఆహార పదార్థం కలుషితమైంది, తాగే నీరు కలుషితమైంది, తీసుకునే ఒక దినుసులు కలుషితమైనవి. అందుకు ఇలాంటి ఒక వాటిని చూసుకుంటే ఎందుకంటే మంచిగానండి ఆయుర్వేదం. ఈరోజు నేను 3 కాన్సెప్ట్ వెళ్ళిపోతున్నా. ఎవరికైతే నోటి నుంచి సాధ్యమైనంత వరకు అన్నవాహికలో అల్సర్ పొక్కులాగా ఉండి కొందరు అన్నమే ఆహారమే తీసుకొని పాప వృద్ధులైతే, కొందరు యువకులు కూడా బాగా అంబర్లాగా వేసి లేక నోటి దవడలాగా అంబర్లా లేక ఇంకా వీళ్ళు గుట్కాలు కూడా వేసి యువకులు కూడా నాశనం అయిపోతున్నారు. అలాంటి వాళ్ళకు లేదంటే ఎప్పుడైతే కొందరు చూడండి వాడు ఏం పని చేయరు, కొందరు స్త్రీలు కానీ పురుషులు కానీ ఏం పని చేయకుండా కొంచెం నీటిలో వెళ్ళిన వెంటనే ఆ అరికాల అరిచేతులు ఏమైందంటే చెడుతూ ఉంటాయి. అది అల్సర్ పుండ్లు అంటారు. అది ఎంతవరకు దారిస్తారు, క్యాన్సర్ వరకు దారిస్తుంది. అంటే శరీరం మీద ఎక్కడైతే అల్సర్ పుండ్లులాగా ఉన్నవాళ్ళు నోటిలో అల్సర్ పొక్కులా ఉంచి అన్నవాహిక సమస్యలు ఎక్కడ ఏది ఉన్నా, కొందరికి హెచ్బి పాజిటివ్ లాగా వస్తుంది లివర్లో, అంటే లివర్ సిరోసిస్ అంటే లివర్ క్యాన్సర్ లాగా. అలాంటి వాళ్ళకు ఎవరికైనా నేను చెప్పే 3 పద్ధతులు వెళ్ళిపోతాను. ఏంటి నిన్న నుంచి ఆయుర్వేద మళ్ళా ఒకటి అగ్నిహోత్రం ఒక పద్ధతి, 2వది ఆయిల్ పుల్లింగు, 3వది నేచురోత్పత్తి. ఎలా చేయాలో ఈరోజు భాగం చేసుకుంటూ పోతున్నాం. ఒక 2 వంతుల భాగము ఏది సన్నజాతి దీని సమితం తీసుకోవాలి. అంటే దాదాపుగా 2 వంతుల ఆకులు కాక ఏది తీసుకోవాలి, ఈ ఆకు పత్రములు కనుక తీసుకొని ఈ తీసుకున్న దాన్ని ఏం చేయాలి, దాదాపుగా ఒక పత్రము కోమలతములు కొంచెం దీంతో, అంతేకాకుండా దీన్ని ఏమంటారండి పూలు కూడా తీసుకోవాలి. ఈరోజు పూలు నేను 3 విధాలుగా చెప్తాను. ఒకటి ఆయిల్ పుల్లింగ్ నూనె ఇప్పుడు తయారు చేయడం చూస్తాను ఒకటి, 2వది అగ్నిహోత్రం. ఎక్కడైతే పేపర్ ముక్కల్లో నాకు ఒకరు వచ్చి నేరుగా వచ్చి డాక్టర్ గారు
ఏదన్నా లేకున్నా కానీ చివరికి వాసన పీల్చుకునే ఏం కాదు. నేను అనేది ఏంటంటే ఏ మొక్క అయినా కానీ చూడండి, ఆయుర్వేద మీరు ఒక మంచిగానండి, ఒక బిజినెస్లో ఒక జీవన విధానానికి వ్యవసాయం చేస్తే బాగున్నా అందరూ అనుకున్నారు. వ్యవసాయం రూట్లో పోయి వ్యవసాయం పక్కన పెట్టారు. ప్రపంచంలో ఉండవలసిన మనుషుల కాశ ఏంటంటే ఏం లేదు, కొద్ది కష్టం పడాలి, కష్టం ఒక వంతు అయితే 10 వంతులు లాభం రావాలని ఆలోచిస్తాం. అందుకే మనం ఇదే విధంగా ఇంతవరకు దిగజారినాం. అన్ని ఏ వసతులు వచ్చినా ఏది వచ్చినా కానీ ఫస్ట్ శ్రమించాలి. నేరుగా నువ్వు వాసన ఏంది, ఏ మొక్క అయితే మన శరీరానికి ఉపయోగపడుతుందో ఆ మొక్కని వాసన రూపకంగానన్నా లేక నీ శరీరంలోకి ఏదో ఒక ఆయిల్నన్నా లేదా ఎంతో ఒక భాగంగా నీకు అనువర్తింపజేసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. నేను చెప్పేది కూడా అదే విధానం, అదే నా యొక్క వైద్య విధానం, అదే నేను చెప్పే సూచన కూడా అదే. అందుకు నేరుగా నేను వాసన పిలుచుకుని ఏమైతే ఇంకా మంచిది. ఎవరైతే దీనికి ఫోన్ కాల్ చేశారో నేరుగా వచ్చి అడిగిన అతనికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. ఎప్పుడైతే మన శరీరంలో ఎలాంటి యొక్క నోటి సమస్యలు ఉన్న వాళ్ళకి ఈరోజు 3 పద్ధతులు చెప్తున్నాం. ఒకటి, అగ్నిహోత్రంలో ఈ పత్రములు కనుక వేసి కొబ్బరి కుడికే మన కుండలు వద్దండి, కుండలు హోమగుండాలు అవన్నీ గొప్ప గొప్ప తెగల వాళ్ళు గొప్ప గొప్ప వర్గాస్తులు చేసి ఇంతవరకు వాళ్ళు అట్లనే చేస్తున్నారు. ఎవరికైతే ఓపుకుంటుందో అలాంటి ఒక మట్టి కుండలు కానీ గొప్ప గొప్ప యోగాస్తులు కానీ గొప్ప గొప్ప అగ్నిహోత్రంలో ఉండవలసిన ఒక వస్తువులు తీసుకొని ఆ వస్తువులో ఆవి నెయ్యిలాగా వేసుకొని ఈ యొక్క పత్రం వేసుకొని వాసన తీసుకోండి, అమోఘం. అలాంటి ఓపిక లేని వాళ్ళకు ఒక కొబ్బరి కుడక తీసుకోండి. కొబ్బరి కుడక ఎంత పవిత్రమైంది. ఆ కొబ్బరి కుడకలో ఒక పేపర్ ముక్కలా 2 చిన్న మన కట్టి మొక్కలు వేసి ఒక 2, 3, ఒక 10 డ్రాప్స్, ఒక చెంచా, అర చెంచా మీకు తెలిసిన వంట నూనె అని ఉండదు, ఆవు నెయ్యి అని ఉండదు, వేరే ఒక్క గేదెల నెయ్యి అని వేసుకొని కొద్దిగా గరకగడ్డి వేసుకొని అందులో ఈ పత్రం వేసుకొని ఒక 5 నిమిషాలు వాసన పిలవండి. అగ్నిహోత్రం అయిపోయింది. అగ్నిహోత్రం ఎప్పుడు చేయాలి? ఇది ఉదయం లేచి మంచి 4 గంటల నుంచి దాదాపు 5-6 గంటల మధ్యన స్వేచ్ఛంగా నిర్మలంగా ఉంటుంది. ఆ సమయం ఉదయం కనుక చేసుకుంటే అప్పుడు మన యొక్క శ్వాసక్రియ మొత్తం మన శరీరం విశ్రాంతికి వెళ్ళి ఆటోమేటిక్గా లేచి ఈ యొక్క ప్రకృతి సిద్ధమైన నడవడిక చేసి ఆటోమేటిక్గా ఆ యొక్క గాలి అనే శ్వాసతోని మొత్తం వాయుమండలానికి వెళ్ళి మన శరీరంలో అణువుకు ప్రతి ఒక్క జీవనాడులకు ఈ యొక్క శ్వాసక్రియతోని ఈ యొక్క గాలి అనేది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత కొద్ది కాలం ఏదేం చేస్తారు, నేచురోత్పత్తి వెళ్తారు. అంటే వాకింగ్ మీరు ఏం చేస్తారు కదా, అది చేసి ఆటోమేటిక్గా దీన్ని నడవడానికి ప్రయత్నించండి. దాని తర్వాత ఆయిల్ పుల్లించండి. ఈ 3 పద్ధతులు. ఎవరైతే ఈ 3 పద్ధతులు కనుక 3 పద్ధతులు కనుక పాటించి ఎవరికైతే ఆ శరీరం మీద అనువర్తింపజేస్తూ ఆ వ్యాధి తగ్గుముఖం పడుతుందో అప్పుడు మన రసమందులోకి, చూర్ణంలోకి, లేహంలోకి వెళ్ళిపోవాలి. ఏ విధంగా లేహంలోకి వెళ్ళిపోతే ప్రతి ఒక్కరు చెప్పిన ఈ ముక్కలను కనుక చేసుకొని దానికి ఎంతో కొంత ఆయిల్ పుల్లింగ్లా లేకపోతే నువ్వుల నూనె లేకపోతే ఆవు నెయ్యి ఏదైనా ఒక ముక్కల్లాగా వేసి అందులో ఏంపుడు చేసి మనం తీసుకున్న ఆహార పదార్థంలో మొదల్లాగా చేసుకుంటే ఇటు దాదాపుగా నీ యొక్క అగ్నిహోత్రంతో నీ శరీరంలో ప్రవేశించింది, ఆయిల్ పుల్లింగ్తో నీ శరీరంలో ప్రవేశించింది, నేచురోత్పత్తి నీ శరీరంలో ప్రవేశించింది. నువ్వు తీసుకునే ఆహారంతో కనుక నువ్వు అన్నంలో కనుక నువ్వు ఏదో ఆహార పదార్థం తీసుకుంటే మన శరీరంలో ఎలాంటి యొక్క అన్నవాహిక వ్యాధులు ఇలా ఉన్నా కానీ పటాపంచలు చేసే శక్తివంతమైన చెట్టు ఈ సన్నజాతి చెట్టు. ఈరోజు అగ్నిహోత్రంకి వెళ్ళుకుని కొంచెం సేకరించడం అంటే ఏ మొక్కలు తీసుకున్నాం, ఈ దాదాపు సన్నజాతి చెట్టును తీసుకున్నాం, ఇంకా తులసి మొక్కలను కనుక తీసుకొని ఒక అగ్నిహోత్రంలోకి వెళ్ళిపోయే విధానంలో చూసుకున్నాం. చూడండి తులసి ఆకులు, ఈరోజు సన్నజాజి, గరకగడ్డిని కనుక అగ్నిహోత్రంలో కనుక ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. ఎవరికైతే తోచినంత విధానంలో ఏదో ఒక పద్ధతి రూపంగా ఉపయోగించుకుంటే ఖచ్చితంగా మన శరీరము ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. పురాతన కాలంలో ప్రతి ఇంట్లో ఎప్పటికీ ఒక కుండలో పోసేది, కుండలాగా వేసి చిన్నగా వేసి దానికి సంబంధించిన వేసి ఒక 5-10 సెకండ్ లాగా వేసుకుంటాం. చూడండి, ఈ వేసిన వెంటనే పొగ వస్తూ ఉంటుంది. ఇది అగ్నిహోత్రం. ఇది ప్రతి ఒక్క దాంట్లో ఇది ఒక చెల్లుబాటు ఉండి ఈ విధంగా గాలి గంట ఆటోమేటిక్గా పీల్చుకుంటే ఇది అండి ఈరోజు సన్నజాజి యొక్క అగ్నిహోత్రంతో చేసుకునే విధానము. అండి మనము చేసిన దాదాపుగా ఏం చేయాలి, సన్నజాజి ఒక్కటి ఆయిల్ పుల్లింగ్ వరకు తీసుకొచ్చాం కదా. ఇవి అండి కోమల తత్వంతో ఉన్న కనుక శుభ్రంగా చేసుకొని
పసుపు నీళ్ళు నానబెట్టి కొద్దిసేపు ప్యానగాలి కారబెట్టి మీకు చూపించుతున్నాం. ఈ చేసినా కనుక మీకు చూపించలేకపోయినాం అనమాట. ఇవి ఈ విధంగా కొద్ది ముక్కలు ఈ విధంగా కరుకుగా ఉంటుంది చూడండి. సన్నజాజి కరుకుగా ఉంటుంది, అందుకనే చూడండి కరుకుగా మాట్లాడతారు కొందరు. కరుకుగా మాట్లాడిన వాడే ఈ సమాజానికి వయోవృద్ధుడు ఆటోమేటిక్గా 100% మనకు ఉపయోగపడతాడు. మృదుతత్వంతో కోమలతత్వంతో మాట్లాడిన వాళ్ళే సమాజాన్ని కోమలతత్వంతో వస్తూ ఉంటాడు. ఇప్పుడు జరిగే సమాజంలో అదే జరుగుతుందన్నమాట. అయితే 2 వంతులు ఇది దాదాపు ఎందుకు మనకు సన్నజాజి రసం మందుకు, లేదంటే మామూలుగా ఒక లేహం మందుకు దేనికన్నా ఉపయోగపడుతుంది. లేదంటే ఇది ఒకటి సన్నజాజి, ఒకటి ఆయిల్ పుల్లింగు. ఎక్కువ శాతం చూసుకొని కొందరు తొక్కుతున్నారు చూడండి. ఎంత ఇజాల ఆయిల్ పుల్లింగ్ ఎవరికైతే ఎలాంటి ఒక వ్యాధులు లేని వాళ్ళకు స్టార్టింగ్ ఉన్న యువకులకి ఇలా కొద్ది మాత్రకు కొందరికి ఏం చేయాలి, షుగరు బీపీ ఏజ్ ఉన్న వాళ్ళకు ఎంతో కొంత ఉత్తరేని తిప్పతీగా తెల్లగలిజేరు ఇంకా నానా రకాలుగా నేను చూపించే విధానంగా చూసుకోవాలి. ఇప్పుడు దాదాపుగా తిప్పతీగా ఉత్తరేని దాన్ని కూడా సమకూరుస్తాం. దాన్ని ఏ విధంగా సేకరిస్తాం చూడండి. ఇలాంటి ఒక తిప్పతీగను కొద్ది 2-3 పత్రంలే 2-3 పత్రములతోనే మనకు వజ్ర కవచం లాగుంటుంది. అమృతం అందుకే అమృతం లాగుంటుంది. ఒకటి తిప్పతింది ఇది చాలు. అంతేకాకుండా సూరబెండ అంటే అతిబల చెట్టు, అందుకే మా ఇంటి చుట్టూ మొక్కలు ఉంచుకుంటాయి. ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చారు, ఆ పేషెంట్కు అనువుగా నోటి అల్సర్ లాగా పుండ్లు వస్తున్నాయి, వేడి పొక్కులాగా వస్తున్నాయి, శరీరం మీద అరికాళ్ళు చిన్న పొక్కులాగా వస్తుంటాయి, పొక్కులాగా ఇట్లా పుడుతుంటాయి. దానికి ఆపరేషన్ చేస్తారు, మొనలు అంటారు, ఈందు మడమశివులు అంటారు, ఇంకా అంతేకాకుండా ఆనెలు అంటారు. ఇవన్నిటిని పటాపంచలు చేసిన సన్నజాతి చూద్దాం. దాదాపుగా 2-3 పత్రములే తిప్పతిగా షుగర్ ఉన్న హార్ట్ అటాక్ లాంటి ఏది ఉన్నా కానీ ఆయిల్ పుల్లింగ్ ఇది తీసుకొని చేసుకోవచ్చు. ఇదంతా వ్యర్థం ఉంది కదండి. ఇలాంటి వ్యర్థ పదార్థాన్ని ఏం చేసుకోవాలి, అగ్నిగోత్రంతో మిగిలిన పదార్థాన్ని తినాలని ఏం చేసుకోవాలి, దాచుకోవాలి. ఈ బూడిదని దీన్ని ఏం చేసుకోవాలి, ఇలా చూడండి, ఇలా ఇటు వేసుకోండి, ఎక్కువ మొత్తం చేసుకోండి. ఈ విధంగా తొక్కడానికి ప్రయత్నం చేయండి. కిందిది చాలు. ఇప్పతీగా కొంత తుర్బెండ అంటే అతిబల చెట్టు, ఉత్తరేను జాజి, సన్నజాజి చెట్టు, దరే సన్ ప్రింట్ జాస్మిన్ ఫ్లవర్ అంటారు కదా, ఇది తీసుకొని ఇట్లా తొక్కండి. ఇక జాకిలా చేయండి. నాకు ఉమ్మడి వరంగల్ జిల్లా ఖమ్మం కొత్తగూడెం నుంచి కర్ణాటక రాష్ట్రం నుంచి వాళ్ళ యొక్క అనుభవాలు పెడతాను. జ్వరాలు వస్తున్నాయి, ఇంత అమూల్యమేనంటే సన్నజాజి చెట్టు మా ఇంటికాడ ఉన్నది గురువు గారు అని చెప్తే ఇవి వేసి కాకర తీగను తిప్పతీగను వేసుకొని ఇట్లా చేస్తుంటే దాదాపు 3 కలిసి 4 లక్షలు అయినట్టు జ్వరాలకు. ఇంటికి వచ్చిన తర్వాత చేస్తుంటే ఇక మిగతా వాళ్ళ కుటుంబీకులు మిగతా ఒక 2-3 జ్వరాలు వచ్చినాయి. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళలేదట. నేచురోపతి లాగానే ఈ విధంగా తొక్కాలి. అగ్నిహోత్రం ఇక్కడ చూపించిన విధంగా చేయాలి. ఇప్పుడు చూపించే విధంగా రసం మందన్నా లేక లేహం మందన్నా లేకుంటే ఆయిల్ పుల్లింగ్ అన్న చేసుకుంటే వాటితో అల్లోపతి మెడిసిన్తో మనం తీసుకుంటే ఎలాంటి జ్వరమైనా మన శరీరంలో అన్నవాహిక సమస్య అయినా 4 ఆవరణల దూరం పరారు గుర్తుంది అన్నమాట. చూద్దాం, ఓకేనండి. చూడండి, ఇంకో ఇది ఎంతో కొంతగా ఇప్పుడు దాదాపుగా టిఫిన్లో చూసుకున్నామండి. ఇది కొబ్బరి నూనె. నేను కొబ్బరి నూనె వెనక ప్రయత్నం చేస్తా. సన్నగా ఉన్న వాళ్ళకు దాదాపు కొబ్బరి నూనెను ఒక స్టీల్ పాత్రలో పోసుకున్నాక ఈ విధంగా పోసుకున్నాక మనం ఆటోమేటిక్గా చేయాలి. ఇది చూడండి, ఇవి కొబ్బరి నూనె తెల్లగా మన నీళ్ళలాగానే ఉంటుంది. అందుకే మన యొక్క నాడుల్లో కూడా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. చూడండి, కొద్దిగా చూడండి, ఇది చిన్న చిన్న ముక్కలుగా వేయాలి. నోటి అల్సర్కు ఆయిల్ పుల్లింగ్ అయిపోతుంది. ఇది ఎన్ని నిమిషాలు అవుతుందండి? 5 నిమిషాలు అవుతుంది. 5 నిమిషాలలో పంచభూతాలతో మనము యుద్ధం చేయొచ్చు. కానీ ఆ ఓపిక ఎవరికి ఉండదు. ఒకటే, ఏ డాక్టర్ దగ్గరికి పోవాలి, ఎక్కడ పైసలు ఉన్నాయి, మనం అది చేసుకోవాలి,
ఇది చేసుకోవాలి. ఇది అయిపోయింది. ఫస్ట్ ఏం చేసిన అగ్నిహోత్రం, తర్వాత నేచురల్ నడవడం, తర్వాత ఆయిల్ పుల్లింగ్. ప్రేక్షక దేవుళ్ళ కోరిక మేరకు ఇవాళ ఏంటంటే కొద్దిగా లేహంలాగానే ఏ విధంగా చేసుకొని చూపిస్తున్నా. ఇవాళ దీనిలాగానే కొద్దిగా చేసుకొని కొద్దిగా ఆవి నీలాగా వేసి ఆ ముక్కలు ఉడికించుకోవాలి. లేదంటే ఇంకా వేరే ఒక చుక్కలాగా ఏదైనా వేసుకొని ఆ ముక్కలు కనుక ఉడికించుకోవాలి. చూడండి, ఇది ఆవు నెయ్యి. ఎన్ని ఖర్చులు పెట్టి చేసిన చూడండి ఏం చక్కగా ఉందో. ఇది ఆవు నెయ్యి. ఈరోజు చిన్నగా సన్నని మంట మీద పెట్టి దీన్ని చేస్తున్నాం. చూడండి, చేసుకోవాలి. గ్యాసుల కాడ వంటల కాడ చాలా జాగ్రత్త. కొంచెమే వేసుకోవాలి. ఏమి వేయాలి, వేసుకోవాలి. వేసుకొని వెయిట్ చేసుకోవాలి. చూడండి, ఆ టైంలో కరిగిపోతూ ఉంటుంది అంతే. చూడండి చూడండి అది ఎలా కరిగిపోతుందో. కరుగుతుందా? కరిగి అయిపోయాయి, నూనెలాగా అయ్యాయి. తిరగండి. ఇది ఒక చిన్న సామెత చెప్పనా. వెనకట అంటే దాదాపు పూర్వకాలంలో ఇలాంటి నెయ్యి ఏమి ఉండకపోయేది. ఇది చూడండి అయిపోతూనే ఉంటాండి లేహంలాగా. ఇంత పొగలు రాకుండా ఇగో ఈ విధంగా ఆటోమేటిక్గా చూడాలి. ఇది అయిపోయాయి. దీనే లేహం. ఏ లేహము? అన్నవాహిక సంబంధించిన అల్సర్ పొక్కులు కానీ అల్సర్ పుండ్లు కానీ ఏదైనా కానీ లివర్ సిరోసిస్ కానీ పాయు కానీ ఏదైనా కానీ పటాపంచలు చేసే సన్నజాతి మనగడలో మన మానవ జాతికి మనగడ లేనిది, మనగడలో అతి ముఖ్యమైనది దానిలోకి వెళ్ళిపోయింది. ఇదేనా అయిపోయాయి. ఏమున్నదండి ఇంతే. 5 నిమిషాలు కాక నెయ్యో లేకపోతే ఆవు నెయ్యో ఇంత నూనె చుక్కో అంటే నూనెలో ఉడికించొద్దు అని కొందరు ఉంటారు. వాస్తవమే. ఎప్పుడు దాని మీద వైరస్ కానీ ఏదైనా పోకుండా గాలి బయటికి పోకుండా కొద్దిగా చుక్కలు లేక వేడిలాగా వేసుకొని చేసి ఇది లేవు. ఇది ఫస్ట్ ముద్దలో తినాలి. ఎంత అమోఘం అంటే ఈ అమృతమే. ఇది ఎంత అమృతం అన్నమాట. ఇది అయిపోయింది. ఇది ఏమైపోయింది? ఇది దాదాపుగా మనకు ఈ రోజున లేహం అనేది అయిపోయింది. తీసుకునే విధానము వయసుని పరిమితి బట్టి, కాలజ్ఞాన పరిమితిని బట్టి, వ్యాధి తీవ్రతను బట్టి ఒక 2 చెంచాలు ఇది తీసుకోవాలి. చూడండి, ఎవరికైతే మన శరీరంలో ఎక్కువ అవయవాలతోని ఇబ్బందులు పడుతుందో అది. అయితే ఇంకొక మార్గంలో ఇంకొక వీడియోలో ఈ యొక్క దేవుని రోజులు అయిపోయిన తర్వాత దాదాపుగా సన్నజాతి నూనెను తయారు చేసుకునే విధానం చెప్తాం. మళ్ళీ ఏ విధంగా పోతుందో దానికి పద్ధతి వేరే ఉంటుంది. ఈరోజు ఇది అయిపోయింది. ఇక కొద్ది కాలం తర్వాత ఏమున్నదండి, ఇక వేరే దాన్ని పెట్టుకోవాలి. దీన్ని పెట్టుకున్నప్పుడు జాగ్రత్తతో శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. ఎలా ఈ విధంగా. ఇదేంది? ఇది మన ఆయిల్ పుల్లింగ్ ఆటోమేటిక్గా గ్రీన్ రంగు పోతూనే ఉంటుంది, బ్లూ కలర్ వస్తూ ఉంటుంది, బ్లూ నుంచి బ్లాక్ వస్తూ ఉంటుంది. కొబ్బరిలో ఉడికిపోయింది. ఇది నోటి అల్సర్కు సన్నజాతి ఆయిల్ పుల్లింగు. ఒకటే దెబ్బకు 3 పిట్టలు కనుక పోయినప్పుడు ఒకటే పద్ధతిలో 3 విధానాలు వెళ్ళిపోతున్నాం మనం. ఈరోజు 4వ విధానం. అయితే ప్రేక్షక కోరిక మేరకు 3 అన్నారు. మీకు నచ్చిన ఏ విధానాన్ని ఉపయోగించుకోవాలి. ఆటోమేటిక్గా అవుతుంది. దీన్ని చల్లార్చుకోవాలి, అయిపోతూనే ఉంటా ఉంటుంది. ఓకే, నేను చెప్పే విధానం అంటే ఇది ఆయిల్ కూలింగ్ అని చెప్తానా. ఇసుకల మంది ఒకసారి చెప్పి పెట్టినా కదండి, అదొక విధానము. అంటే ఈ యొక్క భూమి గురుత్వాకర్షణ బట్టి మన యొక్క జీవన విధానం కనుక మార్చుకుంటే ఆటోమేటిక్గా ఎలాంటి ఒక వ్యాధి కొద్ది మాత్రం ఆధీనంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఎలాంటి నూనె పదార్థాలు లేవు. మంచిగా వినండి, నూనె పదార్థాలు లేవు. కొందరు ఏం చేసేదంటే ఏదో ఒక పక్షి యొక్క గుడ్లను లేక ఇంట్లో ఉన్న గుడ్లను ఉడకబెట్టడానికి కనీసం ఏం లేదు ఆది మానవునికి. ఆ యొక్క మట్టి వృద్ధి ఆ యొక్క మట్టిలో వేసి ఆ యొక్క నిప్పుల మీద పెడితే ఆ మట్టి గుంజుకపోయి ఒక అమూల్యమైన ఒక వంట తయారయ్యేది. ఎప్పుడు అది మట్టితోటి. అదే నేను చెప్పబోయిందంటే నూనె పదార్థం అనేది ఒక పదార్థాలకు ఒక పత్రాలకు కానీ దేనికైనా తగిలినప్పుడు కొన్నిటి శక్తి కోల్పోతుంది. ఎప్పుడు కోల్పోతుంది? అధికంగా వేడిగా ఉండి అధికంగా గాలి అంటే ఆవిరి రూపకంగా అయ్యి బయటికి వెళ్ళిపోయినప్పుడు దాని ఉన్న విటమిన్స్ వెళ్ళిపోతుంది. ఆ విటమిన్స్ పోకుండా ఆవిరిలాగా ఉంటే అంత అమోఘం ఉంటుంది.
ఎప్పుడైతే నేను చెప్పిన ఇంతకుముందు చెప్పిన ఇది మట్టితోని కానీ పెండతో కానీ గుడ్లకు కానీ ఇంక వేద చేసుకొని అలానే ఉడికి ఎట్లా ఉంటుందో ఇది కూడా అంతవరకు ఉంటుంది. అది ఎప్పుడు చేయాలి? కుండ పాత్రలో, ఇత్తడి పాత్రలో, రాగి పాత్రలో, ఇంకా నీకు ఏది లేనప్పుడు ఇలాంటి స్టీల్ పాత్రలు. కానీ రాతింటి పాత్రలు అస్సలు చేయొద్దు, ప్లాస్టిక్ పాత్రలు అస్సలు చేయొద్దు. చేస్తే దానికి ఉండవలసిన ఒక విటమిన్ మొత్తం కరిగిపోతుంది, వెళ్ళిపోతుంది, మనకు ఉండవలసింది ఏది ఉండదు. అయితే ప్రతి ఒక్కరూ ఎన్నో వేలు లక్షలు కోట్లు వెచ్చించే ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ ఇలాంటి వంటకాలకు, ఇలాంటి ఒక ఆయుర్వేద చిట్కాలకు నడుము కట్టడానికి ప్రయత్నం చేయాలి. ఇక నుంచి అయినా ఈ యొక్క వినాయకుని పుణ్యమా, ఆ యొక్క విఘ్నేశ్వరుడు మనకు చూపించిన యొక్క 21 రకాల మొక్కలను కనుక కనీసం ఈ ఒక్క రోజున ఈ విధంగా చేసుకున్నా కానీ అంత అమూల్యము. కొందరు అన్నదానం చేస్తున్నారు, కొందరు ఎంతో పూజలు చేస్తున్నారు. ఇవన్నీ ఏం చేస్తున్నారు చూడండి. పూజలు ఏం వేస్తారు? ప్లాస్టిక్ పేపర్ తీసుకొచ్చేస్తారా? నీ బంగారం కానీ నీ ఇతర తీసుకొచ్చి అందులో వేస్తారా? ఏం వేస్తున్నావు? ఆ పూజలో కూడా ఆ యొక్క 21 వ్రతం సంబంధించిన మొక్కలను తీసుకొచ్చి ఆ హోమగుండంలో వేసి ఆ యొక్క పూజారి చేసిన యొక్క పుణ్యమ, ఆ దేవుడు చూపించిన యొక్క పుణ్యముతోని ఆ వచ్చిన పొగతోనన్నా వచ్చిన యొక్క శ్వాస మండలం నుంచి మన శరీరాన్ని కూడా శుభ్రపడుతుంది. అలాంటి శుభ్రపడడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరు ప్రేక్షక దేవుళ్ళ కోరిక మేరకే అగ్నిహోత్రంలో వెళ్ళండి, కొంచెం రసంలో వెళ్ళండి, అంతే. ఈ 4 పద్ధతులు కనుక ఎవరు చేసుకుంటారో వాళ్ళకు ఉండవలసిన యొక్క వ్యాధిని తీవ్రత బట్టి ఆ వ్యాధి యొక్క సంబంధించిన మొక్కలను జోడించుకొని అగ్నిహోత్రానికి, నేచురోపతికి, ఆయిల్ పుల్లింగ్కు ఇక్కడ లేవని కనుక తయారు చేసుకుంటే, దీన్ని చూసుకుంటే ఎలాంటి వ్యాధులన్నా పటాపంచరైందండి. ఓకే, ఇప్పుడు ఆటోమేటిక్గా లేవమైంది, ఆటోమేటిక్గా ఇది కూడా తయారైంది. దీన్ని వడబోసి మీకు చూపిస్తే విధానం ఎలా ఈ విధంగా చేయని చూపిస్తాం. చూడండి చల్లారిన వచ్చిన ఆయిల్ పుల్లింగ్. ఓకే, ఇంకో ఇది ఆయిల్ పుల్లింగ్. కొబ్బరి నూనెతోని ఉత్తరేణి, తిప్పతీగ, తుత్తూర బెండ, సన్నజాజి 3 వంతులు, 2-3 కలిసి 1 వంతు. ఇదేంటిది? ఇంత సన్నజాజి మొత్తం 5 మొక్కలను ఏదైతే మనం తీసుకునే ఆహార పదార్థంలో ఎవరైతే వ్యాధిగ్రస్తులు, ఏ వ్యాధిగ్రస్తులకు శరీరంలో ఎక్కడైనా అల్సర్ పుండు లాకుండా అన్నవాహికలో మొత్తం అల్సర్లాగా నోరు మొత్తం చెడి, నాలుకకు మొత్తం పొక్కులు వచ్చిన వాటి అన్నింటిని పటాపంచలు చేసే సన్నజాజి ఈ వినాయకుని యొక్క పుణ్యంతో ఈ ఒక్క సంబంధించిన ఒక మొక్కను ఉపయోగించుకొని ఇంకా తులిసాకు, గర్గగడ్డి, సన్నజాజిని అగ్నిహోత్రం లాగేసుకోవాలి. అదే మోతాదుగా కొన్ని ఉత్తరేని ఒక తిప్పతిగా ఎక్కువ మోతాదు తీసుకొని కింద వేసుకొని నడవడానికి నిత్యోత్పత్తి చేసుకోవాలి. కొబ్బరి నూనె ఈ విధంగా ఆయిల్ పుల్లింగ్ చేసుకోవాలి. ఈ విధంగా లేహంలాగా చేసుకొని తినడం చేయాలి. చేసుకొని ఈ విధంగా చేస్తుంటే ఎలాంటి వ్యాధి అయినా కానీ సంబంధిత ఏది అన్నవాహిక సంబంధించిన వ్యాధిగ్రస్తులు కానీ మూత్రబంధ వ్యాధులు కానీ పటాపంచలు చేసే అవకాశం దీన్ని అందరూ ఉపయోగించుకుంటున్న ఆశిస్తూ ఈ విధంగా చేసుకునే విధానము. ఒకటేనా? ఎన్ని రోజులు తిన్నావు? 3 రోజులు. తిను. ఎన్ని ఆకులు? 3. 3 మరి నేను 2 తిన్నాగా. పువ్వులు తిన్నావు నువ్వు ఆకులే తిన్నావా? మరి మాన్యాయా? అన్నీ నొప్పులు తక్కువైనాయా? ఇదొక ఉపాయం. ఎన్ని వీడియోలు ఇలాంటి యొక్క సన్నజాజి చెట్టు ఎవరైతే పెంచుకుంటారో మన నోట్లో ఉండవలసిన యొక్క అల్సర్ పుండ్లు కానీ, వేడి వల్ల వచ్చే పుక్కులు కానీ, ఏదైనా కానీ, అరికాల్లో అరిచితులు ఏమైనా శరీరం ఎక్కడైనా వచ్చే కానీ ఒక అల్సర్ క్యాన్సర్ లాగా, పుక్కులు అంటే చిన్న క్యాన్సర్ లాగా వచ్చే వాటికి పటాపంచలు చేసే శక్తివంతమైన సన్నజాజి చెట్టు. దీని సన్ఫీల్డ్ జాస్మిన్ ఫ్లవర్ కూడా ఇంగ్లీష్లో అంటారు. దీన్ని కాక నేను చూపించే విధంగా ఆయిల్ రూపకంగా, అగ్నిహోత్రం రూపకంగా, నేచురోపతి రూపకంగా ఆయిల్ పుల్లింగ్ లాగా చేసుకుంటే యావతి ప్రపంచ లోకంలో ఉన్న వ్యాధులను అరికట్టే శక్తివంతమైన చెట్టు. దీన్ని అందరూ ఉపయోగించుకొని ఈ యావతి లోకంలో అందరూ సస్యశ్యామలంగా ఈ యొక్క గణపతి దేవుని జరుపుకునే 5, 6, 7 రోజులు జరుపుకునే ప్రతి ఒక్కరూ సహజమైన ప్రకృతి సిద్ధమైన దానికే మీరు నడుము కట్టాలి.
పడతాను ఆశిస్తూ మీరు సెలవు తీసుకుని జై ఆయుర్వేదం, జై హింద్.